శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ భగవాన్ 5 స్టేజుల్లో చెప్పారు భక్తి యొక్క యథార్థ తత్వాన్ని. అందువలన భక్తి మనం ఆరంభించి సకామ కర్మయోగ భక్తిగా ప్రారంభించి చివరికి ఉత్తమమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆ నిర్గుణ ఈశ్వర తత్వమే సర్వవ్యాపి సర్వాంతర్యామిగా ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా నిరంతరము ఆ నిధిధ్యాసన ఉపాసన ధ్యాన భక్తి ఏదైతే ఉందో అదియే చివరి మెట్టు భక్తిలో. వారినే పరాభక్తులు లేదా జ్ఞాని భక్త అంటారు. మరి అటువంటి జ్ఞాని భక్తులకి ఎటువంటి లక్షణాలు ఉంటాయంటే అన్ని చూసాం మనం. అద్వేష్ట, సకల ప్రాణులందు ద్వేషం ఉండదు. మైత్ర అంటే స్నేహభావము. కరుణ, కరుణతో నిండిపోయి ఉంటుంది. నిర్మమ, మమకారం లేనిది. నిరహంకార, అహంకారం ఉండదు. దుఃఖ సుఖములలో సమత్వం, సమదుఃఖ సుఖ. క్షమి అంటే సహనం. ఇవన్నీ ఆ పరాభక్తుల్లో జ్ఞాని భక్తులలో సహజంగా ఉంటాయి ఈ లక్షణాలు. సంతుష్ట సతతం, ఏది జరిగినా మన మంచికే, ఏది వచ్చినా ఈశ్వర ప్రసాదం అనే భావనతో ఉంటారు. కాబట్టి నిరంతరం సంతోషం, సంతుష్టి. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవాత్మనా సంతుష్టః తస్య కార్యం న విద్యతే అని చెప్పారు భగవాన్. యస్త్వాత్మరతి రేవ స్యాత్, మీ ఆత్మలోనే రతి, క్రీడ, ఆత్మలోనే సర్వం ఆనందం ప్రకటమవుతుంది, అనంతం. ఒక్కొక్కసారి భూగర్భంలో జలాలు అధికంగా ఉండేటప్పుడు ఎంత నీరు అనేది మనకు తెలియదు. వాడుతున్న కొలది నీరు వస్తూనే ఆ విధంగా మనం అనంత ఆనందమైనటువంటి ఆ మూలం మన హృదయస్థము ఆత్మగా ప్రకటమైన ట్యాప్ చేసినప్పుడు మీరు అనంత ఆనందం. అది తరిగిపోయేది కాదు, వచ్చేది కాదు, పోయేది కాదు. కాబట్టి నిరంతరం సంతుష్ట. యోగి అంటే జ్ఞానము ఉన్నటువంటి భక్తులని, జ్ఞానయోగులని, జ్ఞాన భక్తుల్ని యోగి అంటున్నారు ఇక్కడ భగవాన్. యథాత్మ దృఢ నిశ్చయ అంటే మన యొక్క శరీరము, ఇంద్రియములు, మనస్సు మన స్వాధీనములు పరుచుకొని నిగ్రహంతో. దృఢ నిశ్చయ అంటే మీకు ఎటువంటి సంశయాలు, సందేహాలు లేనటువంటి ఆ తత్వము. అస్త ఆమలకవతు అంటారు. అంటే మన అరచేతిలో ఒక ఉసిరిక అంటే ఆమల ఎలాగైతే మన చేతిలో పెడితే ఎంత స్పష్టంగా మనకుంటుందో అంత స్పష్టంగా తత్వం మీకు బోధపడుతుంది. ఆ విధంగా మయ్యర్పిత మనోబుద్ధి అంటే ఇక సంపూర్ణ శరణాగతి, అంకిత భావం.
అల్టిమేట్ అంకిత భావం అంటే ఈశ్వరుని పైన కానీ గురు శాస్త్రం పైన కానీ అచంచలమైన శ్రద్ధతో కూడినటువంటి ఆ విశ్వాసం ఉండాలి. మయ్యేర్పి మనం ఊరికి అంటాం తన మన ధన సబ్ కుచ్ తేరా అనే భజనలు పాడుతుంటారు. అంటే సర్వం నీకు అర్పించేస్తున్నాను, ఏ భగవాన్ భగవంతుడా, ఏ అమ్మ తల్లి నీలో నన్ను కలుపుకో అని భజనలు పాడుతుంటాము, అభిషేకాలు చేస్తుంటాం. నిజానికి ఆ దేవీ దేవత రండి బాబు రండి, మీరు వచ్చే నాలో కలుపు అన్నారు అనుకోండి, నిజంగా మనం భయపడి వెళ్ళిపోతాం బయటికి. ఎందుకు? మనకి ఇంక బోల్డ్ కర్తవ్యాలు, డ్యూటీస్ ఉన్నాయి బయట. కాబట్టి ఇలా పైకి మాటలంటే అది మయ్యర్పిత మనోబుద్ధి కాదు, పూర్తిగా సిద్ధపడాలి. అందుకే మీకు ఒకసారి ఇంతకుముందు చెప్పాను అనుకుంటా, ఆ మయ్యర్పిత మనోబుద్ధి ఎలా ఉంటదంటే, రామకృష్ణ పరమహంస కాళీమాతను పిలిస్తే పలుకుతుంది. కాళీమాత చిన్న బాలికగా వచ్చి తనతో ఆడుతుంది కూడా. అంత ఉపాసన నిష్ఠతో కలిగినటువంటి రామకృష్ణ పరమహంసకి తోతాపూర్ వచ్చారు, హరిద్వార్లో. ఈయన గురించి కనుక్కొని శిష్యుని దగ్గర గురువు గారు వచ్చారు. అది గురువుని పంపించడం ఈశ్వర్ అంటే అలా ఉంటది. మరి ఆయన అలాగా పరమానంద అనుభూతిలో ఉన్నారు, కాళీమాతను చూస్తూ అలా ఆడుకుంటూ. గదాధర చెప్పండి, అమ్మగారిని చూస్తున్నావా? అమ్మగారిని స్పష్టంగా నా ముందే ఉన్నారు. అమ్మగారి చేతులు ఏముంది? ఖడ్గం ఉంది, తీసుకో. తీసుకున్నాను. అదే ఖడ్గంతో అమ్మగారి శిరస్సుని ఛేదించు అన్నాడనమాట గురువు. వెంటనే ఆ ఖడ్గంతో ఆ శిరస్సుని ఇలా ఖండించేకేమైంది అంటే, ఇక అక్కడ నామరూపంగా ఆకారంగా కనిపిస్తూ ఉన్నదనుకున్నటువంటి ఆ యొక్క కాళీమాత అంటే తనకంటే భిన్నంగా ఉన్నదనే భ్రమ ఉన్నది కదా అప్పటి వరకు. ఎప్పుడైతే రూపం పోయినదో నిర్గుణ దేవీ తత్వం అయిపోయింది మొత్తం. తన ఆత్మస్వరూపమే దేవి, తను కలిసిపోయారు. ఎలాగైతే కెరటము మళ్ళీ కలిసిపోయి సముద్ర నీరు అయిపోయినప్పుడు సముద్రం ఉండదు, కెరటం ఉండదు, ఏముంటుంది? నీరు మాత్రం ఉంటుంది అక్కడ. ఆ విధంగా పూర్తిగా శుద్ధ చైతన్య స్వరూపును గెలిపారు. దాన్ని నిర్వికల్ప సమాధి అంటారు. ఇక్కడ మనం ఒక విషయం మనం గమనించాలి. మనం కూడా చాలా ఉపాసన భక్తి చేస్తాం. ఒకవేళ ఎవరో గురువు వచ్చి అదే మాట మనకి చెప్తే మనం ఏమంటాం? ఒక్కసారి ఆలోచించుకోవాలి మనం. ఇది ఎవరు పిచ్చి గురువులాగా ఉన్నాడండి, కాళీమాతకి ఖడ్గంతో శిరస్సు ఖండించాలా, చాలులే ఎల్లు నువ్వు చెప్పినావు చాలులే అని గురువుని వెంటనే ధిక్కరించి అవసరమైతే గురువుని నెట్టేస్తాం బయటికి. ఇది మన యొక్క భక్తి స్థితి అన్నమాట. అందువలన రామకృష్ణ పరమహంసలు కూడా జీవన్ముక్తిగా అనంత ఆనందం ఆత్మానుభూతిలో ఉన్నారు. నేను ఉంటానంటే ఎలా చెప్పండి? మనం పే చేసే మూల్యం ఎంత, మనం ఖర్చు పెట్టే డబ్బులు ఎంత? సో అందువలన మయ్యర్పిత మనోబుద్ధి అంటే ఇక అల్టిమేట్ ఆశ్రయం అన్నమాట. అందుకే మన ప్రతి ఒక్కరికి మన ఎమోషనల్గా మన బుద్ధి తార్కికంగా ఉండేటప్పుడు మనం అన్ని విషయాలని ఈ జగత్తు మీద ఫస్ట్ మనం ఆధారపడతాం. మనుషులు జగత్తు పైన వాళ్ళు మనకి హ్యాండ్ ఇస్తుంటారు, కట్షిప్ మన చేతులు పెట్టి వెళ్తుంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇక జగత్తు అంతా మారిపోతుంది. ఇది మారిపోయే జగత్తు అంటే మన బిడ్డలు, రక్త సంబంధాలు, బంధువులు, బాంధవ్యాలు, స్నేహితులు మొత్తం సర్వం మారిపోతారు. ఎందుకంటే రక్త బంధం అని అంటాం కదమండి. ఆ రక్తమే ప్రతి క్షణం మారిపోతుంది మీ శరీరంలో. రక్త బంధం ఎందుకు మారుతుంది చెప్పండి? కాబట్టి దాన్ని మనం తక్కువగా అంచనా వేయకూడదు. మారడం అనేది ప్రకృతి ధర్మం అని తెలుసుకుంటే చాలు. జ్ఞానం మారుతున్నా మీరేం ఫీల్ అవ్వరు. ఓకే, గాడ్ బ్లెస్ యూ, మంచిది. అమ్మ నేను ఇప్పుడు పలాయన చదువుతాను అనుకుని అంటాడు. ఓకే,
నాకు వద్దు ఏరే చదువుతా, ఓకే నాయన నీ ఇష్టం అన్న. అంతేగాని మనం అర్థం మొండి పట్టు పట్టకూడదు. అదేవిధంగా మీకు ఏదైనా చేస్తామంటారు, ఇప్పుడు నేను చెయ్యను అంటారు, మీరేం బాధపడకూడదు. ఎందుకు? మారడం అనేది వారి స్వభావమేగా. ఈ జ్ఞానం మనకు తెలుస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాము? మారనటువంటిది ఏమిటి అంటే భగవంతుడు. భగవంతుని వైపు మనము దృష్టిని మళ్లించాలి. ఇప్పుడు సో భగవంతుని మనము ఎలా ప్రారంభించాము? ఏకరూప ఇష్టదేవతగా ప్రారంభించాము. అందుకే మనము దేవుడి గదికి వెళ్ళి మనకి ఎన్ని కష్టాలున్నా అక్కడ అవసరమైతే పూర్తి ఏడవడం కూడా చేస్తారు చాలా మంది. ఎందుకంటే తన గోలుని, తన గోడని, తన బాధని, తన పీడని సర్వము ఆ దేవీ దేవతకి చెప్పుకుంటారు. ఎందుకంటే అటు నుంచి ఎటువంటి మీకు ఘర్షణ ఉండదు దేవుడి దగ్గర. ఆ విధంగా అందుకే నా కృష్ణ, నా బాలకృష్ణ, నా శివ, నా దేవి, నా వినాయక అద్భుతంగా ప్రారంభిస్తారు భక్తిని. ఏకరూప భక్తి. మీరు మాట్లాడుకుంటుంటారు, ఆయనకి సేవలు చేస్తారు, ఆయనకి నైవేద్యం పెడతారు, పడుకోబెడతారు కూడా. గుజరాత్, రాజస్థాన్ వైపు చూస్తే అక్కడ ఉయ్యాలలు కట్టి బాలకృష్ణ దాంట్లో పెట్టి అలాగ జోలపాటలు పాడుతుంటారు, ఆలనా పాలన చేస్తారు. సో వల్లభాచార్య భక్తి అన్నీ ఉంటాయి అటువైపు. సో ఈ విధంగా అక్కడ మీకు ప్రతి విషయంలో కూడా ఈశ్వరుని సహాయం తీసుకుంటుంటారు అనమాట. నాకేది జరిగినా హనుమంతుడిని చూసుకుంటా, రాముని పట్టుకుంటా. ఈ విధంగా ప్రారంభించి అదే కృష్ణ జగత్తంతా కూడా ఉన్నారని రెండో మీటింగ్ మళ్ళీ వెళ్తారు. అంటే ఏంటి? భక్తి అంటే ఉపాసనలో సకామ నిష్కామ అని చెప్పాం మనం. అంటే మొత్తం బ్రహ్మాండం అంతా కూడా, జగత్తంతా కూడా కృష్ణమయం. కాబట్టి ఇక్కడ మీరొక్కరుగానే మీరు భావన చేయట్లేదు, జగత్తంతా కూడా కృష్ణమయమైంది కదండి. సో జగత్ అంటే మీరు కాకుండా అంత కూడా కృష్ణయ్య ఉన్నారు. ఆ విధంగా ఈ జగత్తులో ఎవరికి ఎటువంటి సహాయం మీరు చేసినా, ఎటువంటి సేవ చేసినా అంత కృష్ణకే చేస్తున్ననే విశాలమైనటువంటి భావన పెరిగింది మీరు. ఆ తరువాత ఇక బయట మీకంటే వేరుగా నామరూపాలు కాకుండా మీరే అయి ఉన్నారు. అంటే సకల కణముల్లో, మన సెల్స్ లో, మన బ్లడ్ సెల్స్ లో, మన శ్వాసలో, ప్రతి ఆలోచనలో, ప్రతి సంకల్పంలో కేవలం ఉన్నది ఆ శుద్ధ చైతన్య కృష్ణ అని తెలిసిపోతుంది మీకు. దానిని నిర్గుణ స్వరూప ఈశ్వర ఉపాసన ధ్యానము లేదా జ్ఞాని భక్త అన్నారు. సో ఈ విధంగా ఎప్పుడైతే ఈ లక్షణాలన్నీ ఎలా పొందాలో మనకి ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పలేదు. కానీ ఈ లక్షణాలన్నీ కూడా కాలక్రమేణ మీకు వస్తాయి. అందువలన మీకు ఇలాంటి ఒక నిష్టలో మీరు ఉండేటప్పుడు ప్రపంచం అనేది మీకు ఒక చిన్న బుడగలాగా అయిపోతుంది అనమాట. అంటే ఒక దోమలాగా అయిపోతుంది, ఒక ఈగ దోమలాగా మారిపోతుంది ప్రపంచం. ఎందుకు? మీరు ఆల్రెడీ ఒక ఏనుగులాగా విశాలంగా మారిపోయి ఉన్నప్పుడు మీ దృష్టిలో ఒక దోమ. అందుకే ఇంతకుముందు చెప్పాను నేను ఎన్నోసార్లు, ఒక దోమ ఈ ఏనుగు నడుచుకుంటూ వెళ్తుంది. దోమ ఏం చేసిందంటే ఆ సైడ్లో వచ్చి ఒక్కసారి ఇలా కాటు వేసి వెళ్ళిపోతుంది. అసలు దోమ కాటుకి ఏనుగు ఆగుతుందా? మళ్ళీ అటువైపు వచ్చి మరొక కాటు వేసి, సరే మీద నుండి వెళ్ళి సైడ్ నుంచి ఒక కాటు వేసి, ఎప్పటికీ ఏనుగు స్పందించట్లేదు. అప్పుడు ఆ ముందుకు వచ్చి గజరాజా గజరాజా నన్ను క్షమించానన్న. ఎందుకు అన్నది ఏనుగు. మిమ్మల్ని నేను కాటు వేశాను, తప్పు అయిపోయింది, నువ్వు కాటు వేసినట్టు నాకు తెలియలేదే అన్నది ఏనుగు. అంటే అంత విశాలంగా మనమైనప్పుడు మన సమస్యలు చిన్నవైపోతాయి. మనం కింద ఉన్నంత వరకు కొబ్బరి చెట్టు ఎంత పొడవుగా ఉందో, ఎంత పొడవుగా ఉన్నదో అని అనిపిస్తుంది.
మీరు పొడవైనటువంటి కొండ ఎక్కి కిందకి చూస్తే కొబ్బరి చెట్టు చాలా చిన్నది అయిపోతుంది. మన విమానాల ప్రయాణంలో చూస్తుంటాం, ఎన్ని ఫ్లోర్స్ అండి, 20-30 ఫ్లోర్ బిల్డింగ్లు, చిన్న స్పెక్ అయిపోతుంది మనం ఆ ఫ్లైట్ ఆ మొత్తం ఆకాశంలో నుంచి చూసేటప్పుడు. సో మనము ఎదగాలి. అందుకే బోర్డు మీద ఒక గీత గీశారు ఒకతను, దీన్ని చెరపకుండా దీన్ని చిన్నది చేయి అన్నారు. ఎలా చేస్తారండి చెప్పండి? చెరపొద్దంట, చిన్న చేయాలంట. అది చాలా మంది అన్నారు అది కుదరదు, ఏదైనా మిరాకిల్ జరగాలి, మిరాకిల్, అద్భుతం. అయితే అక్కడ ఒక చిన్న పిల్లాడు వచ్చాడు, చాక్ పీస్ పట్టుకొని, మిరాకిలా? ఎందుకు మిరాకిల్ అన్నాడు. మరి చెరపకుండానే చిన్నది ఎలా అవుతుంది గీత? పక్కన ఒక పెద్ద గీత గీశాడు. ఇప్పుడు ఈ చిన్న గీత పెద్ద గీత అన్నాడు, చిన్నది, ఇదే మిరాకిల్ అన్నాడు. కాబట్టి దాన్ని మనం టచ్ చేయట్లేదు. ప్రపంచాన్ని, మనుషుల్ని మనం ఏం మార్చట్లేదు. రోజు వాళ్ళ చుట్టూ తిరిగి నువ్వు మారండి, మీరు చెయ్యండి, మనకి ఏం అక్కర్లే. మన చుట్టూ మనం అంత మన దృష్టి మారిపోతుంది. సమ్మక్క సారక్క జాతరలోకి వెళ్ళేటప్పుడు, మేడారం జాతరలు జరుగుతుంటాయి. అక్కడ మనము ఈ కళ్ళజోళ్ళు కొంటారు పిల్లలు. రెడ్ గ్లాసులు పెడితే ప్రపంచం అంతా రెడ్గా ఉంది, అబ్బా ఎంత రెడ్గా ఉందో, ఎరుపుగా ఉంది మొత్తం ప్రపంచం అంతా. వెంటనే ఇంకో గ్లాసు పచ్చ పెడితే మొత్తం పచ్చగా ఉంటుంది. ప్రపంచం రెడ్గా లేదు, పచ్చగా లేదు, ప్రపంచంలాగే ఉన్నది అంటారు ఇంకొక. అది ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? ఈ కళ్ళద్దాలు అనే దృష్టిలో ప్రాబ్లం వచ్చింది. కాబట్టి మనం ఇప్పుడు ఈ కళ్ళద్దాలనే ఈ దృష్టి, ఈ భక్తితో కూడిన దృష్టి కలిగినప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కటి పూజనీయంగా కనిపిస్తుంది. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అంటారు. అంటే సాధారణంగా సూర్యుని ఎప్పుడూ చూస్తూనే ఉన్నాం మనం, కానీ ఒక్కసారి ప్రాతకాలంలో ఈ జగత్తంతటికి, జగత్తు యొక్క చక్షువు, జగత్ నేత్రంగా ఉన్నటువంటి ఆ సూర్య భగవాన్ని ఒక్కసారి చూస్తే అబ్బా అద్భుతమైన పరమాత్మ దర్శనం. ఆదిత్య, మీ హృదయంలో స్ఫురిస్తున్న ఆదిత్య హృదయం. అందువలన భర్గః అంటే బయట అంధకారాన్ని నాశనం చేస్తున్నటువంటి ఆ భర్గః లోపల అజ్ఞానం అనే అంధకారాన్ని నాశనం చేస్తారు. చేసి ధియో యో న ప్రచోదయాత్, మన యొక్క బుద్ధిని ఒక అత్యంత వివేక చక్షు, జ్ఞాన చక్షువుగా ప్రేరణ కలిగిస్తారు. ధీమహి అంటే ఆ పరమాత్మ, ఆ చైతన్య ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి ఆ ఆదిత్య హృదయమందు ఆత్మస్ఫురణగా ఉన్న దాన్ని మనం ధ్యానిస్తున్నాము. చూసారా? గాయత్రి మంత్రం అంటే అలా ఉంటది మరి. సో ఈ విధంగా ఎవరైతే ఫస్ట్ ప్రపంచం మీద ఆధారపడతాము, తరువాత భగవంతుడి పైన ఆధారపడతాము, ఆ భగవంతుడే ఆత్మస్వరూపంగా ఉన్నారని నా మీద నేనే ఆధారపడడాన్ని, అది హైయెస్ట్ జ్ఞాని భక్త. అందులో ద్వైతం లేదు, అద్వైత భక్తి. అలాంటి భక్తులు ఏమవుతుంది అంటే ముక్త, ఆల్రెడీ ముక్తులు అయిపోయారు పూర్తిగా. యహ అలాంటి వాళ్ళు మే నా యొక్క ప్రియ, అత్యంత ప్రీతిపాత్రులు, ప్రియమైన వారు అని అర్థం. అనాపేక్ష శుచిర్దక్షః, అనాపేక్ష శుచిర్దక్షః, అనాపేక్ష శుచిర్దక్షః, ఉదాసీనో గతవ్యతః, ఉదాసీనో గతవ్యతః, ఉదాసీనో గతవ్యతః, సర్వారంభ పరిత్యాగి, సర్వారంభ పరిత్యాగి, సర్వారంభ పరిత్యాగి, యో మద్భక్తః స మే ప్రియః, యో మద్భక్తః స మే ప్రియః,
यो मद्भक्तः स मे प्रियः అనపేక్షः శుచిర్దక్షः ఉదాసీనో గతవ్యతః. अनपेक्षः शुचिर्दक्षः उदासीनो गतव्यथः अनपेक्षः शुचिर्दक्षः उदासीनो गतव्यथः సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తः స మే ప్రియः. सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः. అద్భుతం. అయితే ఎప్పుడైతే ఇలాంటి అబ్జర్వులు ఎలాగైతే మన కారు పెట్టుకుంటామో, జ్ఞాని భక్తులకి ఈ ప్రపంచము నుండి వస్తున్నటువంటి ఒడిదుడుకుల్ని, ఎత్తుపల్లాలని, ఇటువంటి ఈ ద్వంద్వాలు అంటారండి. కష్టము సుఖము, ఒక్కొక్కసారి ప్రాఫిట్ లాభం అనుకుంటారు, ఇంకొకసారి నష్టం, ఒక్కొక్కసారి గౌరవం, ఇంకొక దగ్గర అవమానం చేస్తున్నట్లుగా. ఎందుకంటే ఒక్కసారి మనము తెలుసో తెలియకుండో మనకు ఒక స్థాయి గుర్తింపు వచ్చిన తర్వాత ఇక మనకు భయం. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళు మనల్ని గౌరవించి ఆదరించలేదనుకోండి, మనకి అవమానం అనిపిస్తుంది. సో ఈ మానవమానాలు అంటారు వీటిని. అందువలన వీటన్నిటి కూడా వీటిపైన ఆధారపడకుండా ఎవరైతే జ్ఞాని భక్తులు, పరాభక్తులు ఉన్నారో వారికి లోకము నుండి ఎటువంటి ఇబ్బంది ఉండదు, వారి నుండి లోకంకి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే వారికి 4 నుండి 4 వాటి నుండి పూర్తిగా స్వేచ్ఛ ఉంటుంది. ఏంటి 4? హర్షము, అమర్షము, భయము, ఉద్వేగము అని చూసాం ముందు శ్లోకంలో. ఈ 4 నుండి వారికి పూర్తిగా ఫ్రీడమ్, స్వేచ్ఛ. అలాంటి వ్యక్తికి అనపేక్ష. అనపేక్ష, ఆపేక్ష అంటే ఏంటండి? ఎక్స్పెక్టేషన్, ఆశించడం. అంటే ఈ ఎక్స్పెక్టేషన్ ఎలా జరుగుతుంది? ఎవరైతే దేని గురించో మన బాహ్య వస్తువులపైన, వ్యక్తులపైన ఆధారపడతారో వాటి నుండి మనం ఆశిస్తాం. ఒకవేళ బయట వస్తువుల నుండి కానీ, వ్యక్తుల నుండి కానీ మీరు దేనిపైన ఆధారపడలేదు అనుకుందాం కాసేపు. సో వాటి నుండి మీరు ఏమీ ఆశించరు. మీరు ఆశించడం లేదు కాబట్టి వారి నుండి మీకు ఎటువంటి ఆశాభంగం జరగదు. ఎవరైతే వాటిపైన పూర్తిగా ఆధారపడి ఆశిస్తారో అప్పుడు మీకు అది జరగనప్పుడు మీకు ఆశాభంగం జరుగుతుంది. ఇది మనకున్నటువంటి రహస్యం. కాబట్టి ఒక్కొక్కసారి మన గురించి కానీ, మమకారంతో కూడి ఉన్న మన పిల్లలకు కానీ ఒక్కొక్కసారి చిన్నప్పుడు మా అబ్బాయికి ఫస్ట్ క్లాస్ రావాలి, డిస్టింక్షన్ రావాలి, 100కి 95 మార్కులు రావాలి అనుకుంటారు. 100కి 95 మార్కులు రావాలని మీరు కోరుకుంటున్నప్పుడు 100కి 95 మార్కులు వచ్చినా అన్ని సబ్జెక్టులో రావు కదా 95 మార్కులు. సో ఎక్కడికి మనం వెళ్ళినా ఈ ఆశాభంగం అనేది తప్పదు. అదే వాటి మీద మీరు ఆశ పెట్టుకోలేదనుకోండి, ఎన్ని వచ్చినా మీకు దాని మీద కలత ఉండదు, చింత ఉండదు. కాబట్టి అనపేక్ష అంటే ఏంటంటే బయట నుండి మీరు దేనికి ఆధారపడడం లేదు, బయటి వాటిపైన ఏమి ఆశ కోరికలు లేవు. అంటే బంధించే కోరికలు, ఆశలు లేకుండా, ఎటువంటి ఆధారపడకుండా ఉండడాన్ని అనపేక్ష. ఈ యొక్క జ్ఞానీ భక్తులు అనపేక్ష లక్ష్యం కలిగి ఉంటారు. అదేవిధంగా శుచిహి మనం చూసాం. శుచిహి అంటే శుభ్రత. ఏంట శుభ్రత? బాహ్య శుభ్రత,
లోపల శుభ్రత అంటారు. లోపల అంటే మనస్సు, మన ఆలోచన, మన హృదయములో పవిత్రముగా ఉండాలి. పవిత్ర హృదయం, శుద్ధమైనటువంటి అంతఃకరణ, మనస్సు, బుద్ధి. ఎప్పుడైతే పవిత్రమైన హృదయం ఉంటుందో మీ సంకల్పాలన్నిటి కూడా సత్య సంకల్ప అంటారు వాటిని. మీ యొక్క ఆలోచనలు కూడా బ్రహ్మాస్త్రంలాగా, ఆ యొక్క మిసైల్స్, సుదర్శన్, బ్రహ్మోస్, ఇవన్నీ చూడండి ఇప్పుడు ఎలాగైతే విడిచిపెడుతున్నారు మన వాళ్ళు. ఎక్కడ? ఆ యొక్క ఆసురీ శక్తుల మీద బ్రహ్మాస్త్రాలు వదులుతున్నారన్నమాట. కాబట్టి ఈ విధమైనటువంటి బాహ్యంగా అంతరంగంగా శుచిగా ఉంటారు ఎవరు? ఈ పరాభక్తులు. ఈ వీరు దేన్ని పట్టించిన అవసరం లేదు, కానీ వారు ఏది చేస్తున్నా వారికి మొత్తం సర్వం పవిత్రమే. అందుకే నహి జ్ఞానేన సదృశం పవిత్రమేక విద్యతే అన్నారు. ఈ జ్ఞానానికి మించినటువంటి, ఈ జ్ఞానముతో కూడి ఉన్న భక్తికి మించినటువంటి పవిత్రత సృష్టిలో ఇంక రెండోది లేదంట. కాబట్టి ఈ విధమైన పవిత్రత ఉంటారు. కాబట్టి లోపల కూడా ఆ పరా పశ్యంతి మధ్యం వైఖరితోనే మాట కూడా వస్తుంది. కాబట్టి ఆ పరమ తత్వంలోనే మీరు జ్ఞాన తత్వ నిష్టలో ఉన్నారు. కాబట్టి భక్తిగా మీ మాటలు, మీ ఆలోచనలు కూడా చాలా శుద్ధంగా, పవిత్రంగా లోక కళ్యాణంకే ఉపయోగపడతాయి. అదేవిధంగా దక్ష, దక్ష చూసారా అంటే ఎటువంటి పరిస్థితులను సరే సరే ట్రబుల్ షూటర్ అంటారు. మీకు అర్థమవుతుందా? ట్రబుల్ షూటర్ అంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మనము ఎదుర్కోగలిగే సామర్థ్యత. అంటే ఆ సామర్థ్యత ఎవరికైతే ఉంటుందో వాళ్ళని దక్షులు అంటారు. అంటే వారు దేనికి భయపడరండి. ఒకసారి ఏది జరిగినా మనం మంచిగా అంటారు కదండి. ఇది దక్షతకి ఒక మంచి నియమం. అంటే ఏది జరుగుతున్నా వారు ఎటువంటి పిరిగితనంగా భయపడరన్నమాట. ఏది జరిగినా మన మంచికే, ఇదేదో హయ్యర్ ప్రణాళిక అయి ఉన్నది, ఈశ్వర ప్రణాళిక అయి ఉన్నది అని ఆ సమర్థవంతంగా దాన్ని స్వీకరిస్తారు. ఇప్పుడు మనకి మహాభారతంలో అర్జునుడు ఒకసారి ఇంద్రసభకి వెళ్ళారని అంటారు. కథ, ఒక స్టోరీ ఉంది మహాభారతం. అక్కడ ఊర్వశి అర్జునునికి ఒక రకమైనటువంటి ఇబ్బంది పెడుతుంది. అప్పుడు ఆయన అంటాడు, అమ్మా, ఇంద్రుడు నాకు పితృ సమానులు, కాబట్టి మిమ్మల్ని నేను మాతృమూర్తిగా స్వీకరిస్తున్నాను, నమస్కరిస్తున్నాను. వెంటనే ఊర్వశి తన యొక్క ఎన్నో లాజిక్లు పెట్టింది. ఆహా, నువ్వు మానవుడు, మేము దేవతలము, అది కాదు ఇది కాదంటే, ఏది కాదైనప్పటికీ నీవు నాకు మాతృమూర్తివే అన్నాడు. సో వెంటనే ఊర్వశి ఒక శాపం ఇచ్చి, నువ్వు ఆడ మనిషి కాకుండా, మగవారు కాకుండా మధ్యలో ఉందువు కాకపో అంట. వెంటనే ఇంద్రుడు కూడా అక్కడికి వచ్చి ఆ బృహస్పతిని అందరినీ ప్రార్థించేటప్పుడు, ఇది నువ్వెప్పుడు కోరుకుంటే నీకు ఆపత్కాలంలో ఈ శాపం నీకు అవసరం అవుతుంది అని చెప్తారు. అర్జునుడు అప్పటికి కూడా ఎటువంటి భయపడకుండా, ఓకే ఇది నా ప్రారంధమేమో అని స్వీకరించాడు అనమాట. అంటే అదే శాపం విరాట పర్వంలో బృహన్నలుగా అంగీకరిస్తాడనమాట. అంటే దీన్ని బట్టి ఏమైంది, ఏది మనం జరుగుతున్నా మన బలహీనతలు అనుకుంటాం, దానిని మనం బలంగా మార్చుకోవడమే ఈ యొక్క జ్ఞానీ భక్తుల యొక్క స్వాభావికంగా ఉన్నటువంటి లక్షణము అంటారు. దక్ష అంటే నిజానికి దక్ష ప్రజాపతి చాలా దక్షుడు అనమాట. కానీ అహంకారం రావడం వలన మీ దక్షత అంతా కోల్పోయాడు. కాబట్టి ఆ యొక్క సమయస్ఫూర్తి కలిగి ఉండి ఆ సమర్థవంతంగా దేన్నైతే పూర్తి చేస్తారో వారిని దక్ష అంటారు. ఈ విధంగా మనము అనపేక్ష, శుచి, దక్ష, తర్వాత ఉదాసీన. మీ అందరికీ తెలుసు ఉదాసీనత అంటే
ఇండిఫరెన్స్ అంటారు ఇంగ్లీష్లో. కానీ ఉదాసీనత అంటే ఏంటంటే నిజానికి పక్షపాత రహితము అని అర్థం. పక్షపాత రహితం అంటే ఏంటంటే వారు ఒకరి పక్షాన మాట్లాడరు. ఎందుకంటే రెండు పక్షములు వారికి సమానమే. నిష్పక్షపాతి అంటారు, ఇంపార్షియల్ అంటారు. సో ఇంపార్షియల్ అనేది వారేమో ప్రాక్టీస్ చేయక్కర్లేదు. నిజానికి వారికంటూ వేరే ఎవరు ఏమి లేరు, అంత ఆత్మస్వరూపమే. వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ అని చెప్పారు ఇంతకుముందు మనకి. కాబట్టి సర్వం వాసుదేవమయమైనప్పుడు నువ్వు ఒకరి పక్క కాయడం ఏముంటా చెప్పండి. అందువలన మీకు సహజంగా సిద్ధించినటువంటి ఆ లక్షణం ఏంటి? ఉదాసీన ఔదాసీన్యమభీప్స్యతాం జనకృప నైష్ఠుర్యముత్సృజ్యత. శంకరాచార్య చెప్పారు. అంటే ఔదాసీనత, నిష్పక్షపాతం అలా ఉండి ఇతరుల యొక్క వాళ్ళ యొక్క అమ్మో ఎంతో అని మనకు సానుభూతి అక్కర్లేదు. మీరు ఎవరి సానుభూతిని కూడా కోరుకో అక్కర్లేదు. ఎటువంటి సానుభూతులు మీరు అంగీకరించక్కర్లేదు. కాబట్టి ఉదాసీనతతో వచ్చినదే ఆ యొక్క యాదృచ్ఛికంగా ఏది లభిస్తే అది ఈశ్వర ప్రసాద బుద్ధితో ఉంటే వారికి సహజంగానే ఈ ఉదాసీనత ఉంటుంది. గతవ్యత అంటారు. గతవ్యత అంటే ఏంటి అంటే అన్ని వ్యత, ఎన్ని వ్యత అంటే కష్టము, దుఃఖము, బాధ. ఈ బాధలు దుఃఖముల నుండి పూర్తిగా ఫ్రీడమ్, మీకు కంప్లీట్ రిలీజ్ అన్నమాట, స్వేచ్ఛ. దాన్ని గతవ్యత అంటారు. మీరు ఒకటి మర్చిపోకూడదు. ఎందుకంటే మనము ఎన్ని మనం చక్కదిద్దుకున్నప్పటికీ ఈ లోకము అనేది మొత్తము ఒక ప్రారబ్ధ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. అంటే దేశము, ఆ దేశ కాలాల బట్టి, మీ ప్రారబ్ధ కర్మ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అలా ఆధారపడి ఉంటుంది కాబట్టి జ్ఞాని భక్తులు కూడా ఈ ప్రారబ్ధం ఉంటుంది. అయితే మరి వాళ్ళు ఏం చేసుకోవాలి? వీటన్నింటినీ కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటారు. వాటిని తట్టుకొనే ఆ గుండె ధైర్యం, అందువల్ల వాళ్ళ దృష్టి, వాళ్ళ దృక్పథంలో మార్పు వచ్చింది. దేన్ని నిందించరు, దేనికి అసహనంగా ఉండరు. సహిష్ణుత్వంతో, తితీక్షతో ఆ భరించే ఆ సహన గుణము వాళ్ళు ఉంటుంది. కాబట్టి వారికి గత వ్యత అంటే దేనికోసం భయపడి బాధపడి ఉండరు. వారి నుండి వాస్తవానికి ఈ బాధలు ఏవైతే దుఃఖాలు ఏమున్నాయో అన్ని కూడా జారిపోతాయి. గతవ్యత. అదేవిధంగా సర్వారంభ పరిత్యాగి. సర్వారంభ పరిత్యాగి అంటే మనం ఇంతకీ చెప్తుంటాం. ఒకవేళ ఈ భగవద్గీత ప్రారంభం ఎలా అయింది తెలుసండి? నిజానికి విషాద యోగంతో ప్రారంభమైంది. ఇప్పుడు అర్జునుడికి ఎప్పుడైతే అహంకార మమకారాలు బలంగా ఉన్నాయో, సో వీళ్ళందరికీ నేను చంపాలి లేకపోతే నేను చనిపోవాలి అని అనుకున్నాడు. సో అక్కడ అనేక రకమైన వ్యతలకి గురయ్యాడు అనమాట, ఈ బాధ దుఃఖాలకు. సో అలాంటి సమయంలో కూడా ఈశ్వరుని యొక్క పాదములు గట్టిగా పట్టుకొని శరణాగతి వేడాడు. కాబట్టి ఆ విషాదం కూడా ఆయన దుఃఖాల నుంచి బయటపడడానికి ఒక మార్గంగా అయ్యింది. కాబట్టి దాన్ని విషాద యోగము అన్నారు. అర్జున్ విషాద యోగం అంటారు, భక్తి యోగం అంటారు, కర్మయోగం అంటారు, జ్ఞాన యోగం అంటారు. విషాద యోగం అంటే చాలా మందికి ఆశ్చర్యం. విషాదం ఏంటండి, యోగం ఏంటండి అంటారు. కానీ ఇవన్నీ నాకే ఎందుకు వచ్చాయి అనే ఆ మాట విడిచిపెట్టేస్తారనమాట. చాలా మంది అంటారు వై టు మీ, ఈ దేవుడు ఎందుకు నాకే ఈ పరీక్ష పెడుతున్నాడు, నాకే ఈ కష్టాలు ఇస్తున్నాడు, అందరూ బాగానే ఉన్నారు అని అనుకుంటాం మనం. అందరూ బాగానే ఉన్నారని మీరు అనుకుంటున్నారు. ఒక్కసారి వారి దగ్గరికి వెళ్ళి మీరు ఒక 10 నిమిషాలు మాట్లాడి తెలుస్తుంది వాళ్ళు ఎలా ఉన్నారని. అదేంటి స్వామీజీ, వాళ్ళ ఇల్లు మంచి డూప్లెక్స్లు, పెద్ద పెద్ద భవనాలు, బంగ్లాల్లో ఉన్నారు, కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క లివింగ్ రూమ్కి వెళ్ళి
ఆ ఆ గ్రీన్ రూమ్కి వెళ్ళి మీరు మాట్లాడారు అనుకోండి, మొత్తం చిట్టాలన్నీ బయటకు వస్తాయి. అంటే ఎటువంటి మీకు పరీక్ష సమయంలో కూడా మీరు ఆ యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యం ధారణ చేసి ఎవరైతే ఉంటారో వారు ఇలాంటి షాకులకి ఎటువంటి కలత చెందరు. అయితే జ్ఞాని ఏంటంటే ఒకటి అర్థం చేసుకుని రండి. ఎందుకు? కర్మల ద్వారా, అంటే మన కోరికలతో నిండి ఉన్న కర్మలు చేయడం వలన నేనెప్పుడు అనంతమైన దాన్ని పొందలేను. ఇది ఇది జ్ఞానం. నాకు కావలసింది అనంత ఆనందం, అనంతమైన శాంతి. కానీ కర్మలు చేయడం వలన అనంతమైన ఆనందాన్ని, శాంతిని పొందలేను. ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా నిజానికి క్షణికము, తాత్కాలికం. మరి మన పొందాలని కర్మలేంటి? ఈశ్వరుణ్ణి పొందాలి, మనం భగవంతుణ్ణి పొందాలి పూర్తిగా. అంటే భగవంతుడు అనేవాడు ఆల్రెడీ పూర్ణత్వం కాబట్టి పూర్ణత్వంలో ఒక చిన్న కర్మ, అంటే అపూర్ణంగా ఉన్నటువంటి కర్మల ద్వారా మీరు పూర్ణత్వం పొందలేరు. అందుకే రమణ మహర్షి కూడా అదే చెప్పారు, కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం. కర్మ మనం చేసినంత మాత్రాన మనకు ఫలం రాదండి, దాని వెనక కర్మఫల దాత ఉన్నారు, దాత. ఆ దాతను మనం పట్టుకోవాలి, లేకపోతే ఈ కర్మ అనే సముద్రంలో మనం పడిపోతాము, మనం ఒడ్డు చేరుకోలేము. అందువలన కర్మల వలన మీకు ఎప్పుడు కూడా 3 రకాలైనటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ మనం అనుకుంటాం. మనకి ఏదైనా చిన్న రోగం వచ్చిందనుకోండి, మెడిసిన్ తీసుకుంటాం. కానీ హెవీ మెడిసిన్ తీసుకుని మనకి ఏమవుతుంది? సైడ్ ఎఫెక్ట్స్. ఈ కర్మలు కూడా అంతే, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వాటికి. దుఃఖ మిశ్రితత్వం, అతృప్తికరత్వం, బంధకత్వం అంటారు. అంటే మనం చేసే కర్మ ఫలాలతోని పాటు సుఖంతో పాటు దుఃఖం అలా వస్తుంది, కానీ అవ్యక్తంగా ఉంటుంది. ఎంత ఈ కర్మ ఫలాల నుంచి వచ్చిన ఫలితాలు ఎప్పుడు కూడా మీకు సంపూర్ణమైన తృప్తి ఇవ్వవు. అలా ఉంటే మరికొన్ని కర్మల కోసం మీరు ఇంక ఎగబడరు. అంటే కర్మ ఫలాలు ఎప్పుడు కూడా పరిచ్ఛిన్నమైనవే, తాత్కాలికమైనవే. అందువలన మీరెప్పుడు కూడా నా స్వరూపమే పూర్ణత్వంగా మీరు దర్శించినప్పుడు ఇంక మీరు పూర్ణత్వం కావడానికి ఏమీ కోరుకోవాల్సిన పని లేదు, ఏమీ చేయాల్సిన పని లేదు. అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంటెంట్మెంట్ మీరు చేస్తుంటారు అన్నమాట. అందువలన ఈ లోకములో మీరు నిజంగా మీరు ఏమి చేసినా అది మీ సొంతం స్వార్థంగా కాదు కాబట్టి మీ ఆనందానికి ఎటువంటి లోటు లేదు. సో ఈ విధంగా పూర్ణత్వాన్ని, జీవన విధానాన్ని పూర్తిగా ఒక లీలగా చేస్తారు మీరు. అంటే కర్మగా చేయరు. కర్మగా చేసేటప్పుడు మీకు ఎప్పుడు కూడా ఏంటి ఈ యొక్క చాకిరి అంటారు చూడండి, కర్మ చాకిరి వదలట్లేదు నాకు అని. ఎందుకు? నీవు దాంట్లో లీనమైపోయి నేనే కర్తను, నేనే చేసేస్తాను అనే భ్రమ నిన్ను బంధిస్తుంది ఆ కర్మ. అలా కాకుండా ఇది ఒక లీల, ఇది ఈశ్వరుని లీల, నా ద్వారా ప్రకటన అవుతుంది అనే ఒక సాక్షిభూతంగా మీరు కర్మ చేసినట్లయితే మీరు కర్మ చేసినట్టు అవ్వదు, అది మీ యొక్క లీల అవుతుంది. అందుకే శ్రీకృష్ణ లీలలు అంటారు. అలాంటి వారు నాకు అత్యంత ప్రియమైన వారు, మత్ భక్త, అలాంటి నా భక్తులు సహా మే ప్రియ, నాకు ఎంతో ప్రియమైన వారు. అదేవిధంగా సమశత్రౌ చ మిత్రే చ, సమశత్రౌ చ మిత్రే చ, సమశత్రౌ చ మిత్రే చ. స్వామీజీ 17th 17 అవలేదమ్మా. ఓకే. యో న హృష్యతి న ద్వేష్టి, యో న హృష్యతి న ద్వేష్టి, యో న హృష్యతి న ద్వేష్టి,
న శోచతి న కాంక్షతి. न शोचति न काङ्क्षति न शोचति न काङ्क्षति శుభాశుభ పరిత్యాగి. शुभाशुभपरित्यागी शुभाशुभपरित्यागी భక్తిమాన్ యః స మే ప్రియః. भक्तिमान् यः स मे प्रियः भक्तिमान् यः स मे प्रियः యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి. यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యః స మే ప్రియః. शुभाशुभपरित्यागी भक्तिमान् यः स मे प्रियः शुभाशुभपरित्यागी भक्तिमान् यः स मे प्रियः ఉత్తమం. ఎప్పుడైతే బయట ప్రపంచము, వ్యక్తులు, వస్తువుల నుండి ఆధారపడడం లేదో, ఎటువంటి ఆశ లేదు, అనపేక్ష, అత్యంత శుభ్రం, లోపల బయట అంతా శుభ్రం, బాహ్య శుభ్రత, శుచి, దక్షత, ఉదాసీనత, గతవ్యత. అదేవిధంగా ఈ బంధించే అంటే ఏ కర్మల మీద అయితే పూర్తిగా ఆసక్తితో చేస్తే ఆ కర్మలన్నీ మీకు బంధిస్తాయి. కానీ మీరు కోరలు తీసిన పాముతో ఎలాగైతే ఆడుకుంటారో, ఈ జ్ఞాని భక్తులు కూడా ఈ ప్రపంచానికి జస్ట్ మీరు లోక కళ్యాణకు ఉపయోగపడతారు తప్ప స్వార్థంగా మీరేమీ కోరుకోవడం లేదు. అందువలన ఈ బంధించే ఆశా కోరికలతో ఉన్న కర్మలన్నీ కూడా మీరు త్యాగం చేస్తారు అని అర్థం. అందుకే సంగత్ సత్సు విధీయతాం భగవతో భక్తిర్ధృడాదీయతాం శాంత్యాది పరిచీయతాం దృఢతరం కర్మాసు సంత్యజ్యతాం అంటారు శంకరాచార్య. అంటే ఏంటి? ఎప్పుడైతే మీరు పూర్తిగా ఈ యొక్క శ్రవణము, మననము, ఈ యొక్క భక్తి గురించి, ఈ సత్సంగాన్ని రెగ్యులర్గా చేస్తూ ఉన్నారో, అప్పుడు మీకు ఆత్మ అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మను ఎప్పుడైతే మీరు దర్శించారో, అనుసంధానం అయ్యారో, అప్పుడు నిరంతరము ఈ మయ్యర్పిత మనోబుద్ధి అంటే ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహముతో మిమ్మల్ని బంధించి కోరికలతో అలాగా జంజాటంలో తీసుకెళ్లే కర్మలన్నింటిని పూర్తిగా వివేక జ్ఞానముతో విడిచిపెడతారని చెప్పారు. ఆ విధంగా సర్వారంభ పరిత్యాగి అయినటువంటి ఆ పరాభక్తులు, జ్ఞాని భక్తులు నా హృష్యతి. నా హృష్యతి అంటే మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ ద్వంద్వాలకు అతీతము అంటే మనం ఒక్కసారి మనకు అనుకూలమైనవి ఏమైనా జరిగాయి అనుకోండి, ఓ గంతులు వేస్తాం మనం. ఒక్కొక్కసారి ఇక్కడ నుంచి సీలింగ్ ఫ్యాన్కి గుద్దేసే అవకాశాలు ఉంటాయి, అంత గంతులు వేస్తారన్నమాట మనం, చిన్నది మంచి జరిగితే. అదేవిధంగా మీకు ప్రతికూలం ఏదైనా సంభవించింది అనుకోండి, ప్రతికూలం పరిస్థితులు, అప్పుడు ఒక్కసారి డీలా పడిపోయి కూలిపోతాం. అర్జునుడు ఏ విధంగా అయితే ప్రతికూల పరిస్థితులు అనిపించిందో ఆ రథం మీద కూలిపోయాడు ఆయన. కనీసం ధనస్సు ఎత్తుకోలేని పరిస్థితి వచ్చింది ఆయనకి. అలాంటి గాంధీవంతో ప్రపంచంలోనే ఒక ప్రసిద్ధిగాంచిన విశ్వవిజేత ధనుర్ధారి అర్జునుడు ధనస్సు ఎత్తుకోలేకపోయాడు, అంటే కుమిలిపోయాడు అన్నమాట. అందువలన మనం ఈ జ్ఞాని దేనికి పొంగిపోరు, దేనికి కుంగిపోరు. ఎందుకు? ఆశించినది దొరికితే ఆనందిస్తాం, ఒకవేళ ఆశించింది దొరకలేదనుకోండి మనకి బాధపడతాం. కానీ జ్ఞాని అనేవాళ్ళు చూడండి, ఆశించరు, దేన్ని ఆశించరు. ఏది వచ్చినా ఓకే, ఏది వెళ్ళిపోయినా ఓకే.
ఆగతే స్వాగతం కుర్యాత్, ఏదొచ్చినా స్వాగతం, రండి, ప్లీజ్ కమ్ కమ్ కమ్, ఓకేనండి వెళ్తానండి, ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ అంట. రెండింటికి ఓకే. ఇలాంటి ద్వంద్వాతీతులు, స్థితప్రజ్ఞులు మన యొక్క భారతీయ సనాతన ధర్మములో ఎంతో మంది ఉంటారు. మీ అందరికీ తెలుసు, శ్రీరామచంద్రుని యొక్క పట్టాభిషేకం అంతా నిశ్చయం అయిపోయింది. మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. కేవలం పిలిచారు దశరథ మహారాజ్, రామ రేపు నీకు పట్టాభిషేకం, ఓకే థ్యాంక్ యూ నాన్నగారు అని నమస్కరించారు. తర్వాత మరుసటి రోజున నువ్వు వనవాసంకి వెళ్ళాలి. ఎన్ని సంవత్సరములు? 14 సంవత్సరములు వనవాసం. రాజ్యాభిషేకం ఎలాగా లేదు, ఓకే థ్యాంక్ యూ. రాజ్యాభిషేకం మాత్రమే లేకపోవడమే కాదు, నువ్వు 14 సంవత్సరాలు అడవులకి వెళ్ళాలి, ఓకే థ్యాంక్ యూ. అంటే రాముని యొక్క ఆ బుద్ధిలో నిన్నటి పరిస్థితులకి రేపు నీకు పట్టాభిషేకము ఎగిరి గంతులు వేయలేదు. ఈవేళ నువ్వు పట్టాభిషేకం లేదు కాక 14 సంవత్సరాలు వనవాసం చెయ్యాలి. అక్కడే దుంపలు ఫలాలు ఆకులు అన్ని తినుకుంటూ అక్కడే ఉండాలి. నీకు రాజ్యభోగాలు ఏమీ లేవు అంటే అది కూడా ఆనందంగా స్వీకరించాడు. అంటే రాజ్యాభిషేకము ఇస్తారంటే ఎంత ఆనందం సంతోషంతో ఉన్నారో అదే సంతోషంతో అరణ్యవాసానికి సిద్ధమయ్యారు. అలాంటి వారిని నవృష్యతి నద్వేష్టి, ఆయన ఎవరిని ద్వేషించలేదండి. లక్ష్మణ స్వామి మాత్రము కోపం వచ్చి, రామ నువ్వు ఒక్కసారి ఆజ్ఞవు, ఈ ముసలాడిని బంధించి నీకు పట్టాభిషేకం చేస్తున్నాడు. ముసలోడు ఎవరు? దశరథుడు. అంత తండ్రిని ఈ ముసలోని అవసరమైతే వధిస్తానని కూడా అంటాడు. అంతటి కోపం లక్ష్మణుడికి. కానీ రాముడికి మాత్రము ఆ ప్రసన్న వదన విడిచిపెట్టలేదు, ఎప్పటికీ విడిచిపెట్టలే. స్థితప్రజ్ఞుడు అనమాట. ద్వంద్వాతీత అంటే ఎటువంటి ద్వంద్వాలకు కూడా ఆయన చెలించిన వారు. అదేవిధంగా మహాభారతంలో యుధిష్ఠిర, ఎలాంటి ప్రతికూల సంఘర్షణలో కూడా స్థిరంగా ఉన్నవాడిని యుధిష్ఠిర అంటారు. అందుకే ఆయన మొత్తం సామ్రాజ్యం కోల్పోయినా దాన్ని ఎప్పుడు కోల్పోయి ఆ స్థిరత్వ బుద్ధిని. ఈ విధంగా నా హృష్యతి నద్వేష్టి అంటే మనకి ఎంతటి విపరీతమైన పరిస్థితులు వచ్చినా కూడా మనము కృంగిపోకూడదు. అందుకే ఇంతకుముందు మనం చెప్పారు 3వ అధ్యాయంలో, ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితో. మనము ఈ లోకముతో వ్యవహరించేటప్పుడు అనేకమైనటువంటి మనకు అనుకూలం అనిపించినప్పటికీ, మన సుఖం అనిపించినప్పటికీ వాటి వెనక దాగి ఉంటుందంట దుఃఖం. కాబట్టి మనం ప్రతిది కూడా మనకి అనిపిస్తుంది తాత్కాలికంగా ఆరంభంలో, ఈ సుఖము. కానీ ఎత్తదగ్రే సుఖం పరిణామే విషం అమృతం. మొదట మీకు అమృతం తుల్యం అనుకున్నదంతా చివరికి విషంగా మారుతుందంట. కానీ సాత్విక బుద్ధి ఉన్న వాళ్ళకి, ఈ సాధన తపస్సులో ఉన్నవారికి మొదట విషమివా, ఎత్తదగ్రే విషమివా పరిణామే అమృతోపమం, చివరిలో మీకు అమృతం అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ లోకములో కూడా మనకి అనేక రకమైనటువంటి ద్వంద్వాలు. చూడండి, మనకి వేసవికాలం వచ్చింది, మండిపోతుంది, ఒకటే కంప్లైంట్, అవసరం లేదు. అదేవిధంగా చలికాలం, చలి తట్టుకోలేము, వర్షాలు, బయటికి వెళ్ళలేము. వీటన్నిటి కూడా మీకు ద్వంద్వాలు అంటారు. కాబట్టి అన్నిటిని కూడా మీరు దేన్ని ద్వేషించకుండా, దేన్ని రాగముతో అంటుపెట్టుకోకుండా, దాన్ని తగులుకోకుండా పూర్తిగా రెండింటికి కూడా నిష్పక్షపాతంగా, ఉదాసీనంగా ఎవరైతే చెలించకుండా ఆ స్థితప్రజ్ఞగా శ్రీరామచంద్రుడు చెప్పినట్టుగా ఎలాగైతే ఆయన 2 పరిస్థితుల్లో కూడా, 2 అనుభవాల్లో కూడా స్థిరంగా ఎలాగున్నారు అలా ఉంటారు ఈ జ్ఞాని భక్తులు. అందువలన శుభ అశుభ పరిత్యాగి. శుభ అశుభ అంటే ఏంటండి? శుభము అంటే
మంగళకరము పుణ్యకర్మలు, అశుభము అమంగళము, అశుభము పాపకర్మ. అంటే ఇక్కడ పుణ్యము అంటే సుఖము, అంటే పుణ్యకర్మల వల్ల సుఖం వస్తుంది. అందువలన మీరు మంచి దాన ధర్మాలు పుణ్యకర్మలు చేసి మీరు పుణ్యాన్ని అర్జిస్తారు. మీ స్వార్థంగా ఆసురి గుణములతో పాపాలు చేసి చెడు కర్మలు చేసి పాపాన్ని పొందుతారు. అందువలన పుణ్యమైతే స్వర్గలోక ఫలాలు ఇస్తుంది, పాపం అయితే నరకలోక ఫలాలు ఇస్తుంది చెప్తారు శాస్త్రం. కానీ రెండు కూడా మీకు మళ్ళీ బంధనాలుగానే ఉంటాయి. అందుకే పుణ్య పాపాలకి అతీతంగా ఉంటారు. రెండింటి కూడా త్యాగం చేసేస్తారు మీరు. అందువలన నాకు పుణ్యం కావాలని మీరు ఎక్కడికి కూడా పరుగులు తీయరనమాట. ఎందుకు? పుణ్యము కూడా మీకు బంధనమే. పాపం ఎలాగా బంధిస్తుంది, పుణ్యం కూడా బంధనమే. ఎందుకు? మోక్షం, పరమాత్మ, నిరంతరం పరమాత్మ స్వరూపాన్ని పొందాలనుకునే వారికి పుణ్యం కూడా అక్కర్లేదన్నమాట అర్థం. అంటే ఏంటి? నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం, నా మంత్రో నా తీర్థం నా వేదా నా యజ్ఞా, అహం భోజనం నైవ భోజ్యం నా భోక్త, చిదానంద రూప శివోహం శివోహం. ఎందుకు నాకు పుణ్యం వద్దు, పాపం వద్దు, నా సుఖము దుఃఖం వద్దు? ఎందుకు అంటే నువ్వు ఎంత పుణ్యం చేసినా మహా అయితే నువ్వు స్వర్గలోకం వెళ్తావు. మరి స్వర్గలోకం శాశ్వతమా? కాదు అంటుంది శాస్త్రం. ఎందుకు? తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం, తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం, క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి. మీరు చేసినటువంటి పుణ్యాలకి స్వర్గలోకం వెళ్ళి అక్కడ విశాలమైనటువంటి నిరంతరమైన భోగాలు అనుభవించి ఒక్కసారి పుణ్యం ఖర్చు అయిపోతే గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, గో టు ద మత్స్యలోకం, అంటే ఈ మానవ లోకం, ఆన్ ది ఎర్త్ వచ్చి పడతారనమాట. అందువలన మీకు పుణ్యము అక్కర్లేదు, పాపము అక్కర్లేదు. ఈ రెండు కూడా లేకుండా ఎవరైతే పుణ్య పాపాలు ఎందు కూడా ఉదాసీనంగా ఉంటారో అలాంటి భక్తులు భక్తిమాన్, అటువంటి భక్తులు ఎవరైతే అలాంటి భక్తులు ఉంటారో వారు మే ప్రియ, అత్యంత ప్రియమైన వారు. ఇంకా మరొక 2 శ్లోకాలలో ఈ యొక్క జ్ఞాని భక్తుల గురించి చెప్పి 20 శ్లోకంతో ఇది సమాప్తమవుతుంది. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.